Welcome to Rishi కంట్రోల్ Technical ఎన్ Hub క్లిక్ చేస్తే Telugu. సీక్వెన్స్ అనేది ఆప్షన్ వస్తుంటది. సో కస్టమ్ లోకి వెళ్ళి సో రీడ్ ఎడిటింగ్ సైజ్ అనేది చూస్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ ఓకే. సో వన్స్ సీక్వెన్స్ అనేది క్రియేట్ అయిన తర్వాత సో రీల్స్ ఎడిటింగ్ అనేది చేసుకోవడానికి వర్క్ స్పేస్ అనేది సో డిఫరెంట్ గా యాడింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటాం. సో విండోస్ లోకి వెళ్ళి సో ఇక్కడ వర్క్ స్పేస్ లో సో మనం ఏదైతే ఎడిటింగ్ అనేది చేస్తుంటామో సో కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు కలర్ రిలేటెడ్ లో ఎడిటింగ్ అనేది చేసేటప్పుడు సో నార్మల్ ఎడిటింగ్ సో క్లిప్స్ ని కట్ చేసుకోవాలనుకుంటే ఎడిటింగ్ అండ్ ఎఫెక్ట్స్ ఎసెన్షియల్ సో లైబ్రరీస్ సో ప్రొడక్షన్ రిలేటెడ్ లో సో రీల్స్ అయితే వర్టికల్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు రీల్ ప్రివ్యూ సైజ్ అనేది సో లార్జ్ సైజ్ లో ప్రివ్యూ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు ఈజీగా వర్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా. సో ఈ వీడియోని టైమ్ లైన్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ సో వీడియోని మిడిల్ లో ఉన్న క్లిప్స్ అనేది సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి సో ఏదైనా మిడిల్లో క్లిప్స్ అన్వాంటెడ్ ఉంటాయి సో వాటిని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ఆల్రెడీ ఎడిట్ చేసి యాడింగ్ అనేది చేసాం. సో జస్ట్ ఒకసారి వీడియో అనేది ప్లే అనేది చేయండి. సో వీడియో ప్లే చేసేటప్పుడు మనం మార్కర్స్ ని యాడింగ్ అనేది చెప్పుకోవాలని చేసుకున్నాం కదా. ఫైనల్ గా పాన్ కార్డ్ 2.0 అయితే వచ్చేసింది. అయితే దీన్ని దేనికోసం తీసుకొచ్చారు, ఇందులో కొత్తగా ఏం అప్డేట్ చేశారు, పదండి తెలుసుకుందాం. చూడండి, ఇప్పటి వరకు ఉన్న పాన్ కార్డ్ ని డూప్లికేట్ గా చేసి దాన్ని మిస్యూజ్ చేయడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క పాన్ కార్డ్స్ ని డూప్లికేట్ గా చేసి వాళ్ళ పేరు మీద లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ 2.0 అయితే తీసుకొచ్చింది. దీని మీద మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. కానీ మన డీటెయిల్స్ అనేవి ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి అనమాట. వేరే వాళ్ళు అంత ఈజీగా యాక్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఎవ్వరు కూడా మన డీటెయిల్స్ ని యాక్సెస్ చేయలేరు. నెక్స్ట్, పాన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది మనకు కొంచెం లెంతీగా ఉండేది ప్రాసెస్. బట్ ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఆ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది అనమాట. అంటే ఫాస్ట్ గా మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం మీరు 2.0 కి అప్డేట్ అవ్వడం అనేది మ్యాండేటరీ అయితే కాదు. సో మీరు సేఫ్ గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఒకవేళ మీరు 2.0 కి అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి sitetelugu.com/pp అని సెర్చ్ చేయండి. మీకు కింద లింక్ ఉంటుంది. దాంట్లో డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఒక 50 రూపీస్ పే చేశారంటే పాన్ కార్డ్ 2.0 మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ రీల్స్ కోసం ఇప్పుడే మన పేజ్ ని అయితే ఫాలో అవ్వండి. ఇందులో కంప్లీట్ గా మనం స్టాక్ వీడియోస్ అనేది రీల్స్ లో యాడింగ్ అనేది చేయలేం. సో కంప్లీట్ గా మనం పిఎన్జీస్ తో యానిమేషన్ అనేది చేసుకోవాలి. సో పిఎన్జీస్ తో యానిమేషన్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఏ ప్లేసెస్ లో మనకు ఎలా క్లిప్ అనేది యాడ్ చేయాలో స్టార్టింగ్ లో మనకు ఐడియా అనేది ఉండదు. సో దానికోసం మనం మార్కర్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవాలి. సో మార్కర్స్ ని యాడ్ చేసుకోవడానికి మనం షార్ట్ కట్స్ అనేది చూసాం కదా. సో ఇక్కడ నుండి సో స్టార్టింగ్ లో వీడియో అనేది ప్లే చేస్తూ జస్ట్ ఎం క్లిక్ చేస్తుంటే సో మార్కర్ అనేది యాడ్ అవుతుంటది. సో డీసెలెక్ట్ చేసుకోవాలి. సో ఇఫ్ మనకు క్లిప్ అనేది సో ఇలా సెలెక్ట్ లో ఉంటే సో మార్కర్ క్లిక్ చేసినప్పుడు క్లిప్ కి యాడింగ్ అనేది అవుతుంటుంది. సో క్లిప్ కావాల్సింది కాదు, మనకు యాడ్ అవ్వాల్సింది కంప్లీట్ టైం లైన్ లో టాప్ లో యాడ్ అవ్వాలనుకుంటే సో సెలెక్ట్ లో ఉంటే సైడ్ కి క్లిక్ చేయండి, డీసెలెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ నుండి ఒక క్లిప్ వరకు యానిమేషన్ కోసం ఫైనల్ గా పాన్ కార్డ్ 2.0 అయితే వచ్చేసింది. అయితే దీన్ని దేనికోసం వచ్చేసింది అనే వరకు వర్డ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది కాబట్టి సో అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ర్యాండమ్ గా అయితే ఫాస్ట్ గా యాడ్ చేసుకున్న తర్వాత మనం సో డిసెలెక్ట్ అండ్ ఎం క్లిక్ చేస్తుంటే మార్కర్ అనేది యాడ్ అవుతుంటే సో తర్వాత మనం సో దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే దీన్ని దేనికోసం తీసుకొచ్చారు, ఇందులో కొత్తగా ఏం అప్డేట్ చేశారు, సో ఇక్కడ నుండి సో పదండి తెలుసుకుందాం. చూడండి, ఇప్పటి వరకు ఉన్న పాన్ కార్డ్ సో ఇక్కడ నుండి ఎం సో అనలైజ్ అనేది చేసుకోవాలి. సో మెయిన్ పాయింట్స్ కీ పాయింట్స్ సో మనం ఏదైతే పార్ట్ అనేది యానిమేషన్ చేసుకొని లాస్ట్ క్లాసెస్ లో చూసామో ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది మనకి ఏదైతే అనిపిస్తే సో రెగ్యులర్ గా యూజ్ చేసిన వాయిస్ అనేది కాకుండా సో ఏదైనా మనం యానిమేషన్ అనేది చేసుకోవాలి. సో లేదంటే ఒక 5 to 10 seconds కి మనకు కంప్లీట్ గా యానిమేషన్స్ అనేది ఉండాలి రీల్ రిలేటెడ్. సో లాంగ్ వీడియోస్ కి అయితే 1 minute లో 1 సింగిల్ వీడియో స్టాక్ వీడియో అండ్ సో మెయిన్ హైలైటింగ్ టెక్స్ట్ ఉన్నప్పుడు యాడింగ్ అనేది చేసుకోవాలి. సో అందులో మనం సెకండ్స్ లో యాడింగ్ అనేది చేసుకోలేం కదా ఫుల్ లెంత్ వీడియో ఎడిటింగ్స్ కి అయితే. బుక్ రిలేటెడ్ లో మనం యానిమేషన్ చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంది. సో అలాగే కొన్ని సపరేట్ పాయింట్స్ లాగా ఒక్కొక్క క్లిప్ ని యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఎవ్రీ 5 to 10 seconds కి అండ్ ఎవ్రీ వాటికి సో ఒక పాయింట్ లాగా యాడింగ్ అనేది చేసుకున్న తర్వాత సో మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనేది అనిపిస్తుందో సో అక్కడ మనం యానిమేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఆ ప్లేసెస్ లో మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇప్పటి అయిపోయింది వరకు యాడింగ్ అనేది అయిపోయింది.
పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క పాన్ కార్డ్స్ ని డూప్లికేట్ గా చేసి ఇక్కడ సెలబ్రిటీస్ అనే ఒక నేమ్ అనేది యాడింగ్ అయినప్పుడు సో ఈ ప్లేసెస్ లో మనం సెలబ్రిటీ ఇమేజెస్ ఆర్ వాళ్ళ పిఎన్జీస్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క పాన్ కార్డ్స్ ని టాప్ 5 సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సో మూవీ రిలేటెడ్ ఆర్ ఇండియాస్ టాప్ సెలబ్రిటీస్ రిలేటెడ్ లో మనం ఈ పిఎన్జీస్ ని ఇక్కడ యానిమేషన్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ గ్రిడ్ రిలేటెడ్. సో మనకి స్టాక్ ఇమేజెస్ లో ఇప్పటివరకు 200 GB ఎడిటింగ్. సో దీన్ని చాలా వరకు మెంబర్స్ అనేది ఆల్రెడీ షేర్ చేసి సో కొంతవరకు యానిమేషన్ అనేది చేసి పంపించారు. సో బట్ అంత ప్రొఫెషనల్ గా యాడింగ్ అనేది చేయలేదు. సో దీన్ని ఆల్రెడీ ఉన్న కంప్లీట్ వీడియోస్ పైన చేసి పంపించారు. సో ఇంకా వాటిని ఫైల్స్ అనేది ఓపెన్ చేసుకొని అప్డేట్ అనేది చేసుకోండి ప్రొఫెషనల్ రిలేటెడ్ లో. డూప్లికేట్ గా చేసి వాళ్ళ పేరు మీద లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ ప్లేసెస్ లో మనం లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ లో సో ఏదైనా పిఎన్జీస్ ఆర్ బ్యాంక్ రిలేటెడ్ లో క్రెడిట్ కార్డ్ పిఎన్జీస్ ఆర్ ఇమేజెస్ ని మనీ రిలేటెడ్ లో యూజింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చూసుకుంటున్నారు అనమాట. సో క్లిక్ ఆన్ ఎం. సో మార్కర్ అనేది యాడ్ అయిపోయింది. ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఏదైనా ఫ్రాడ్స్ రిలేటెడ్ లో మనకు న్యూస్ అనేది వస్తుంటది కదా. సో అలాంటి న్యూస్ క్లిప్స్ అండ్ మనకు కొన్ని వెబ్సైట్స్ అనేది ఉంటుంది లైక్ ఇండియా టుడే. సో అలాంటి వెబ్సైట్స్ లో కొన్ని ఆర్టికల్స్ అనేది వస్తుంటాయి. సో వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా యాడ్ చేయాలి కూడా. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ ఇది క్లాసెస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో మీకు టైం అనేది పడుతుంటది. సో మీరు ఓన్ గా డిజైన్ చేసేటప్పుడు సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఎవ్రీ క్లిప్ అనేది చేస్తుంటాం కాబట్టి సో మన టైం టేకింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఓన్ గా చేసినప్పుడు అయితే సో 1-2 అవర్స్ లో ఈ రీల్ అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ 2. గవర్నమెంట్ రిలేటెడ్ లో సో ఏదైనా పిఎన్జీస్ ఉంటాయి లైక్ సో పిఎం సెంట్రల్ అయితే సెంట్రల్ సంబంధించిన కొంతమంది సో గవర్నమెంట్ రిప్రజెంట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో ఐకాన్స్ అనేది ఏదైతే ఉందో సో ఇండియన్ గవర్నమెంట్ రిలేటెడ్ లో ఉన్న ఇమేజెస్ ని మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే తీసుకొచ్చింది. సో పాన్ కార్డ్ 2.0 అనే ఒక ఇమేజ్ పిఎన్జీ అనేది ఉందో సో న్యూ అప్డేటెడ్ పాన్ కార్డ్ అని ఉంటుంది. సో దాన్ని మనం ఈ ప్లేసెస్ లో యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. దీని మీద మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. క్యూఆర్ కోడ్ ఏదైనా సో ఆ పాన్ కార్డ్ రిలేటెడ్ లో క్యూఆర్ కోడ్ ఫోటో అనేది ఉంటుందని చెప్తున్నారు కదా. సో దాన్ని మనం డౌన్లోడ్ అనేది చేసుకున్నప్పుడు సో దానిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినప్పుడు మనం యానిమేషన్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. దాన్ని స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. డీటెయిల్స్ రిలేటెడ్ లో కొన్ని వీడియో క్లిప్స్ అనేది ఉంటుంది. సో మన ప్రీ స్టాక్ వెబ్సైట్స్ లో సో డాటాని సెర్చ్ చేస్తే మనకు డీటెయిల్స్ నంబర్ ఆఫ్ వీడియో క్లిప్స్ అనేవి వస్తుంటాయి. సో అలాంటి వాటిని మనం ఇక్కడ స్కాన్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. దీని మీద మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని అక్కడ మనకు వచ్చిన వాటి రిలేటెడ్ లో సో మనం మైండ్ లో స్ట్రైక్ అనేది అవ్వాలి. సో అక్కడ ఎలాంటి క్లిప్ అనేది యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మనకు అక్కడ పాసిబుల్ ఎలాంటి క్లిప్ అనేది లేకపోతే సో ఆ ప్లేసెస్ లో మనం లీవ్ అనేది చేసుకోవచ్చు. మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. కానీ మన డీటెయిల్స్ అనేవి ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి అనమాట. ఎన్క్రిప్టెడ్ రిలేటెడ్ లో సో ఏదైనా పిఎన్జీస్ ని మనం డౌన్లోడ్ చేసుకొని కూడా ఈ ప్లేసెస్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. కానీ మన డీటెయిల్స్ అనేవి ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి అనమాట. వేరే వాళ్ళు అంత ఈజీగా యాక్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఎక్కడైతే బ్రేక్ అవుట్ అవుతుందో సో పర్సన్ అనేది స్టాప్ అవుతుంటారో సో ఆ ప్లేస్ వరకే మనం ఎవ్రీ టైం సో మార్కర్స్ ని ఈజీగా యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనకి కట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వరకు సో స్టాప్ అనేది చేశారు అండ్ మళ్ళీ నెక్స్ట్ న్యూ వర్డ్ అనేది న్యూ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. సో మనకి మార్కర్స్ అనేది చూస్తుంటే సో ఎవ్రీ టైం సో ఒక స్టాప్ రిలేటెడ్ లోనే అండ్ స్టాప్ చేసినప్పుడే ఉంటుంది మనకు 90%. సో ఇక్కడ కూడా స్టాప్ రిలేటెడ్ లో కనిపిస్తుంది కదా. సో అక్కడికి స్టాప్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాం. సో అలానే మనకు సో ఈ ప్లేసెస్ లో కూడా స్టాప్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇలాంటి స్టాప్స్ లోనే యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ కూడా స్టాప్ అనేది అయిపోయింది. సో స్టాప్ మీన్స్ సో ఇక్కడ వరకు వేవ్స్ అనేది డౌన్ అయింది అండ్ బ్రీత్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వాయిస్ అనేది రేజ్ అనేది చేస్తుంది. సో అలాగే సో ఈ ప్లేసెస్ లో కూడా సేమ్ ఇక్కడ ఉన్న మిడిల్ ఆఫ్ ద క్లిప్ లోనే యాడింగ్ అనేది ఉంది. సో ఇక్కడ వరకు ఒక క్లిప్ ఏం అప్డేట్ చేశారు అండ్ స్టాప్ చేశారు అండ్ మళ్ళీ ఇంకొక యానిమేషన్. సో ఇలా గ్యాప్స్ లో మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో మీకు ఎక్కడి వరకు సో ఆటోమేటిక్ గా అర్థం అనేది అవుతుంది. సో ఇఫ్ స్టార్టింగ్ లో మీరు కన్ఫ్యూజింగ్ ఉంటే సో ఎక్కడైతే మనకి స్టాప్ అనేది చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అని చేశారో సో ఇక్కడ వేవ్స్ అనేది డౌన్ అనేది అవుతుంది. సో ఆ ప్లేసెస్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అక్కడ చూస్తుంటే మీరు సో ర్యాండమ్ గా మనం ప్రతి దాంట్లో సో వేవ్ డౌన్ అయిన ప్లేసెస్ నుంచి ఉంటుంది. సో ప్రతి క్లిప్ వరకు ఇక్కడ నుండి ఎవ్వరు కూడా మన డీటెయిల్స్ ని యాక్సెస్ చేయలేరు. నెక్స్ట్ పాన్ కార్డ్ వెరిఫై
ఎవ్వరు కూడా మన డీటెయిల్స్ ని యాక్సెస్ చేయలేరు. నెక్స్ట్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది మనకు కొంచెం లెంత్ సో ఇక్కడ వెరిఫికేషన్ రిలేటెడ్ లో సో ఇంకొక ప్రాసెస్. పాన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది మనకు కొంచెం లెంతీగా ఉండేది ప్రాసెస్. బట్ ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఆ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది అనమాట. అంటే ఫాస్ట్ గా మనం వెరిఫికేషన్ ఫాస్ట్ వెరిఫికేషన్ సంబంధించిన మనకి క్లిప్స్ అనేది ఉంటుంది. సో వెరిఫికేషన్ లైక్ 0 నుండి 100% కి లోడింగ్, సో ఫాస్ట్ లోడింగ్ అండ్ స్లో లోడింగ్ సంబంధించిన క్లిప్స్ కూడా మనకు పిక్సప్. ఇవన్నీ మనం ఎలాంటి పెయిడ్ వెబ్సైట్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా మనం ఫ్రీగా ఉన్న వెబ్సైట్ నుంచే అండ్ పేజెస్ సంబంధించిన వెబ్సైట్ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ అండ్ వెబ్సైట్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు రీల్ ఎడిటింగ్ కి. ఫాస్ట్ గా మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం మీరు 2.0 కి అప్డేట్ అవ్వడం అనేది మ్యాండేటరీ అయితే కాదు. సో మీరు సేఫ్ గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే సో క్లిప్స్ అనేది యాడ్ చేసి పెట్టుకోండి. ఇఫ్ మనకు అక్కడ పాసిబుల్ అని ఉంటే యానిమేషన్ అనేది చేస్తాం, లేదంటే సో అక్కడ స్కిప్ అనేది చేస్తుంటాం. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు సో ఎలాంటి యానిమేషన్ చేయడానికి ఛాన్సెస్ అనేది లేదు. సో బట్ సో అంత రిక్వైర్మెంట్ అనేది కూడా ఉండదు. సో అలాంటి ప్లేసెస్ మనం యానిమేషన్ చేసి టైం అనేది వేస్ట్ చేయడం కన్నా సో వేరే ఇంకొక ప్లేస్ లో హుక్ రిలేటెడ్ లో సో మెయిన్ కీ పాయింట్స్ ఉన్నప్పుడు మనం యానిమేషన్ చేసుకుంటే సో ఆడియన్స్ చూసే వాళ్ళకు కూడా సో పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం మీరు 2.0 కి అప్డేట్ అవ్వడం అనేది మ్యాండేటరీ అయితే కాదు. సో మీరు సేఫ్ గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. సో ఇక్కడ వరకు క్లిప్ యాడింగ్. ఒకవేళ మీరు 2.0 కి అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి sitetelugu.com/pp అని సెర్చ్ చేయండి. మీకు కింద లింక్ ఉంటుంది, దాంట్లో డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఒక 50 రూపీస్ పే చేశారంటే ఆ వెబ్సైట్ రిలేటెడ్ లో సో మన మొబైల్ లో స్క్రీన్ రికార్డ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది కదా, సో అవి క్లయింట్స్ షేర్ అనేది చేస్తారు. సో వాటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇవన్నీ క్లిప్స్ యాడ్ చేసినప్పుడు సో ఇదంతా యానిమేషన్ యాడ్ చేయం, జస్ట్ సపరేషన్ అని చేసుకున్నాం. సో మనకి ఎక్కడ యాడ్ చేసుకోవాలో సో ఎవ్రీ టైం ప్లే చేసుకుంటూ చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఒక మార్క్ అనేది యాడ్ చేసుకుంటే సో ఈ ప్లేస్ లో ఒక మెయిన్ కీ పాయింట్ అనేది ఉంది అనేది మనకు ఐడియా ఉంటుంది. సో అక్కడ మన వర్క్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో లేదంటే మనకి ఎక్కడ యాడ్ చేయాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్ అనేది ఉంటుంది అండ్ ఎక్కువ టైం అనేది లాగ్ అనేది అవుతుంది. పాన్ కార్డ్ 2.0 మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ రీల్స్ కోసం ఇప్పుడే మన పేజ్ ని అయితే ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ అండ్ ఫాలో రిలేటెడ్ లో ఉన్న కీ పాయింట్స్ ని అండ్ షేర్ రిలేటెడ్ ఉన్న ఐకాన్స్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా సపరేషన్ అనేది ఫస్ట్ క్లిప్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత సో మార్కర్స్ అనేది ఫస్ట్ స్టెప్ లో యాడింగ్ అనేది చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్ లో సో దానికి సంబంధించిన యానిమేషన్స్ అనేది యాడింగ్ అనేది స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి వెళ్ళి సో ఫైనల్ గా మనం ఆడియో ఎడిటింగ్ అండ్ రెండర్ సో నెక్స్ట్ స్టెప్స్ లో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న మెయిన్ పాయింట్ లో సో మనం అనలైజ్ అనేది చేసుకొని సో ఇక్కడ పాన్ కార్డ్ 2.0 సంబంధించిన పిఎన్జీస్ అనేది డౌన్లోడ్ చేసుకొని యాడింగ్ అనేది చేద్దాం. సో ఇవన్నీ స్టాక్ ఇమేజెస్ ని మనం సో లైవ్ లో డౌన్లోడ్ చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంటుందని సో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసినవి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో వీటిని మీరు కూడా ఈజీగానే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్లేసెస్ లో మనం క్లిప్ ని మనం సో జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేద్దాం. సో కొన్ని ఫ్రేమ్స్ వరకు సో దానికోసం ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో దాన్ని జస్ట్ ఈ క్లిప్స్ ని సెలెక్షన్ చేసుకొని Shift 5 క్లిక్ చేస్తే మనకు ఎఫెక్ట్స్ కంట్రోల్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో క్లిక్ ఆన్ స్కేల్ సైజ్ ని సెలెక్షన్ అనేది చేయండి. సో ఇక్కడ స్కేల్ పైన క్లిక్ చేయగానే కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. సో కీ ఫ్రేమ్ యాడ్ అయిన తర్వాత సో ఏదైతే కీ ఫ్రేమ్ అనేది ఉందో సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ అనేది చేసాం కదా. సో మళ్ళీ ఒకసారి రివైండ్ అనేది చేసుకోండి. సో లిటిల్ బిట్ సో కొన్ని ఫ్రేమ్స్ కి మూవ్ అనేది చేయండి. సో ఫ్రేమ్ కి మూవ్ అనేది చేసిన తర్వాత సో ఈ సైజ్ ఏదైతే ఉందో సో సైజ్ ని ఇంక్రీజ్ అనేది చేయండి. సో ప్లేస్ ఉంది కదా, సో ఆ సెకండ్స్ మీరు ఎక్కడి వరకు అయితే యాడింగ్ అనేది చేయాలనుకుంటున్నారో సో స్టార్టింగ్ లోనే ఒక 10 సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫ్రేమ్స్ అనేది కనిపిస్తుంది కదా, సో జస్ట్ సో ఒక 10 సెకండ్స్ తర్వాత సో ఈ క్లిప్ అనేది క్లోజ్అప్ లోకి యాడింగ్ అనేది చేద్దాం. సో 10 సెకండ్స్ కి ప్లేసెస్ లో కీ ఫ్రేమ్ డిలీట్, సో స్కేల్ డిలీట్. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ లో స్టార్టింగ్ ఫ్రేమ్ కి రండి అండ్ సో ఆరోస్ అనేది క్లిక్ చేస్తుంటే సో
సో ఒక 10 seconds కి యాడ్ తర్వాత అది 10 or 15 seconds. సో బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ అనేది సో నేను ఒక 11-10 ఫ్రేమ్స్ అనేది యాడింగ్ అనేది చేశాను. సో క్లిక్ ఆన్ స్కేల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. సో స్కేల్ ఆప్షన్స్ లో సో ఇక్కడ జూమ్ ఇన్ అండ్ మూవ్ టు ఫస్ట్ ఫ్రేమ్. సో ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ ని సో 10 or 11 ఫ్రేమ్ దగ్గర యాడ్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఫ్రేమ్ కి మూవ్ అనేది చేయండి. సో ఇక్కడ అగైన్ ఎంటీగా ఉంటుంది. సో ఈ ప్లేసెస్ లో మనం స్కేల్ సైజ్ ని ఇంక్రీజ్ అనేది చేయాలి. సో ఒక 150% ఆర్ 140 వరకు. సో మనకి ఎక్కడి వరకు అయితే ఇమేజ్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో సో దాన్ని అనలైజ్ అనేది చేసుకొని సో ఒక 150% వరకు జూమ్ అనేది యాడ్ చేయండి. సో ఇప్పుడు మనం యాడ్ చేయగానే సో డైరెక్ట్ స్టార్టింగ్ నుండి సో ఇమేజ్ అనేది క్లోజ్అప్ లోకి జూమ్ ఇన్ యానిమేషన్ అనేది ఫైనల్ గా పాన్ కార్డ్ ఇలా మూవ్ అనేది అవుతుంది. సో ఇది జూమ్ ఇన్ ట్రాన్సిషన్ అయిపోయింది. ఫైనల్ గా పాన్ సో అగైన్ తర్వాత మళ్ళీ సో ఇమేజ్ అనేది సో ఇలా క్లోజ్అప్ లో ఉంటే సో ఏదైనా పార్ట్స్ అనేది కట్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఏదైనా సో బ్యాక్గ్రౌండ్ అనేది విజిబుల్ అవ్వాలి. సో మళ్ళీ జూమ్ అవుట్ స్మూత్ యానిమేషన్ చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ ఫ్రేమ్ కి సెలెక్షన్ చేసుకోండి అండ్ రైట్ క్లిక్. సో ఇక్కడ ఈజ్ అవుట్ అనేది క్లిక్ చేయండి. సో లాస్ట్ ఫ్రేమ్ కి అండ్ స్టార్ట్ ఫ్రేమ్ కి సెలెక్షన్ అండ్ రైట్ క్లిక్ ఈజ్ ఇన్. సో స్మూత్ గా జూమ్ అవ్వడానికి ఇది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో స్టార్టింగ్ లో ఈజింగ్ గా జూమ్ అనేది అవుతుంది. సో అవుట్ కూడా ఈజ్ అవుట్ అనేది స్మూత్ గా జూమ్ అవుట్ అవ్వడానికి ఇది యూజింగ్ అనేది అవుతుంది. జస్ట్ ఫైనల్ గా పాన్ ఇలా స్మూత్ గా యాడింగ్ అనేది అవుతుంది. సో స్టార్టింగ్ లోనే ఫాస్ట్ గా కాకుండా స్మూత్ గా యాడింగ్ అనేది చేసుకోవడానికి ఇది యూజ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ క్లిప్ లో సో ఇక్కడ 11 ఫ్రేమ్స్ అండ్ 10 ఫ్రేమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2.0 అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి సో మళ్ళీ బ్యాక్ లోకి యాడ్ అవ్వాలనుకుంటే సో సేమ్ ఫ్రేమ్ ని కంట్రోల్ కే తో కట్ చేసుకోండి అండ్ ఇక్కడ వరకు సబ్మిట్. సో స్టార్టింగ్ ఫ్రేమ్ కి యానిమేషన్ ఉంది, సెకండ్ ఫ్రేమ్ కి ఎలాంటి యానిమేషన్ లేదు. సో స్కేల్ ని కూడా డిలీట్. సో కీ ఫ్రేమ్ పైన క్లిక్ చేస్తే సో యానిమేషన్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో డిలీట్ ఆప్షన్ వస్తుంటుంది. సో అగైన్ రీసెట్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ రీసెట్ ఆన్ 100% యాడ్ చేస్తే మళ్ళీ బ్యాక్ లోకి యాడింగ్ అనేది అవుతుంది. ఎఫెక్ట్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్ గా పాన్ కార్డ్ 2.0 అయితే వచ్చేసింది. సో ఇంకా ఫాస్ట్ అనుకున్నప్పుడు సో ఏదైతే కీ ఫ్రేమ్ అని ఉందో సో కీ ఫ్రేమ్ ని క్లోజ్అప్ లోకి మూవ్ చేస్తే ఫైనల్ గా పాన్ కార్డ్ ఫాస్ట్ యానిమేషన్ ని మనం అడ్జస్ట్మెంట్ అని చేసుకోవాలి. 2.0 అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏదైనా ఓపెనింగ్ రిలేటెడ్ లో యానిమేషన్ అని చేసుకోవాలనుకుంటే సో ఈ ప్లేసెస్ లో మనకు సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ పాన్ కార్డ్ రిలేటెడ్ లో ఉన్న టెక్స్ట్ టైటిల్స్ అనేది యాడింగ్ అనేది చేయాలి. సో ఈ ప్లేసెస్ లో యానిమేషన్ రిలేటెడ్ లో సో డైరెక్ట్ గా మనం ఏదైనా పిఎన్జీస్ ని యాడింగ్ అనేది చేసినప్పుడు సో మన పాన్ కార్డ్ రిలేటెడ్ లో పిఎన్జీస్ అని కావాలనుకుంటే సో 2.0 పిఎన్జీ అని సెర్చ్ చేయండి. సో మీకు పిఎన్జీస్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని మీరు పెన్ టూల్ ఆర్ ఎనీ టూల్ నుంచి వెళ్ళి సో మీకు నచ్చింది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని పిఎన్జీస్ అనేది ఉంది కదా. సో ఇలా మీకు నచ్చింది ఏదైనా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని పిఎన్జీస్ అనేది ఉంది కదా. సో దీన్నే ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇక్కడ నుండి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలానే మనం డౌన్లోడ్ అనేది చేసి పిఎన్జీస్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో ఏదైనా మన క్లిప్ అనేది యాడ్ చేసినప్పుడు సో ప్రాజెక్ట్ సో టాప్ లో ప్రాజెక్ట్ అని ఉంది కదా ఐకాన్. సో ఒక ఫోల్డర్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోండి. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సో స్టాక్ పిఎన్జీస్. సో మనం ఏదైతే పిఎన్జీస్ అనేది డౌన్లోడ్ అని చేస్తుంటామో సో పిఎన్జీస్ ని ప్రతిదాన్ని ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేయండి. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ సో ఎక్స్ట్రా ఉన్న క్లిప్ ని రాజర్ టూల్ తో సెలెక్షన్ అండ్ క్లిక్ ఆన్ డిలీట్ అండ్ రైట్ క్లిక్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ షిఫ్ట్ 5 క్లిక్ చేయండి. అగైన్ స్కేల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్కేల్ అవుట్ అండ్ యాడింగ్. సో ఇలా ఎడ్జ్ లో ఎప్పుడు యాడింగ్ అనేది చేయకూడదు. సో ఇక్కడ మనకు సేఫ్ మార్జిన్స్ అనేది ఉంది కదా. సేఫ్ మార్జిన్ టాప్ లోనే మనం యాడింగ్ అనేది చేయాలి. సో ఈ ప్లేసెస్ లో మనం ఏదైనా ఐకాన్స్ ని టాప్ లోనే అప్లై అనేది చేయాలి. సో ఈ సేఫ్ మార్జిన్ మీకు కనిపించకపోతే సో బటన్ ఎడిటర్ పైన క్లిక్ చేయండి. సో ఇందులో మీకు నచ్చినవి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేస్తే యాడింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ రిమూవ్ అనేది అయిపోయింది కదా. సో మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఇవి డిఫాల్ట్ గా ఉండదు. సో ప్లస్ క్లిక్ చేసి అండ్ సేఫ్ మార్జిన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోండి. ఇఫ్ గ్రిడ్స్ కావాలనుకున్న గ్రిడ్స్ ని కూడా మీరు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో లాస్ట్ క్లాస్ లో గ్రిడ్స్ ని యాడ్ చేసుకొని 3 types ఆఫ్ డిఫరెంట్ వీడియోస్ ని ఎలా ప్లే చేసుకోవాలి, సో బార్ ఎడిటర్ ని ఎలా యాడ్ చేసుకోవాలో చూస్తాం కదా. సో ఆ టైప్ లోనే యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏదైనా యాడింగ్ అనేది చేసినప్పుడు సో ఇది ఎక్కువ టెక్స్ట్ అనేది విజిబుల్ అనేది అవ్వట్లేదు. అండ్ టెక్స్ట్ యానిమేషన్స్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు.
సో ఎనీ టెక్స్ట్, సో ఈ ప్లేసెస్ లో సో పాన్ కార్డ్ 2.0, 2.0 అయితే వచ్చేసింది. 2.0 సో ఇక్కడ నుండి టైటిల్స్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. సో మనకు వాటిని ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్లేసెస్ లో మనం లాస్ట్ క్లాస్ టెక్స్ట్ యానిమేషన్ అనేది చేస్తాం కదా, సేమ్ అదే టైప్ లో ఈ ప్లేసెస్ లో కూడా మనం టెక్స్ట్ అనేది యానిమేషన్ చేయాలి. సో ఇఫ్ పాన్ కార్డ్ అనేది పి ఇక్కడ నుండి స్టార్ట్, పాన్ కార్డ్ 2 సో ఇఫ్ ఇక్కడ నుండి కాకుండా సో ఈ ప్లేస్ నుంచి యానిమేషన్ చేస్తే సో చూసే వాళ్ళకి ఆడియన్స్ కి సో ప్రొఫెషనల్ వేలే ఉండదు అండ్ సో సినిమాటిక్ లుక్ అనేది కూడా మనకు క్రియేట్ అని అవ్వదు. సో మనం పి లెటర్ ఎక్కడైతే స్టార్ట్ అనేది అవుతుందో సో అక్కడ నుండే మనకు టెక్స్ట్ అనేది కూడా స్టార్ట్ అయినప్పుడే మనకు ఆడియన్స్ చూసే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. జస్ట్ నుంచి కూడా ఇక్కడ నుండి సెలెక్షన్ అండ్ టైప్ టెక్స్ట్, సో పాన్ కార్డ్ 2.0. సో దీనికి ఇలాంటి యానిమేషన్స్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకోండి. సో ఆటోమేటిక్ గా మన ఫైల్ అనేది ఫోటోషాప్ లో అయితే మనం సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ప్రీమియర్ ప్రో అయితే ఎవ్రీ 5 seconds కి మనం సేవ్ చేయకపోయినా మన ఫైల్ అనేది సేవ్ అవుతూనే ఉంటుంది. సో ఆటో సేవ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది ప్రీమియర్ ప్రోలో. సో ఇంకా లార్జ్ ఫైల్స్ పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ 5 seconds కి మనం ఏదైతే ఫైల్ అనేది ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకున్నామో సో ఆటోమేటిక్ గా సేవ్ ఆ ఫైల్లో సేవ్ అనేది అవుతుంది. సో దీనికోసం మీకు హెల్వెటికా అనే ఒక ఫాంట్ అనేది ఉంటుంది. సో ఆ ఫాంట్ అనేది చూసింగ్ అనేది చేసుకోండి. సో సర్చ్ ఆన్ హెల్వెటికా బోల్డ్. సో ఇక్కడ బోల్డ్ ఆప్షన్స్ ఉంది కదా, కంటెస్టెంట్ బ్లాక్ ఆర్ బోల్డ్ ఆప్షన్స్. సో ఎనీ బోల్డ్ టెక్స్ట్ అనేది చూసింగ్ అనేది చేసుకోండి. సో ఈ ఫాంట్ ఫ్యామిలీలో సిఫ్ లేకపోతే సో డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ ఉన్న ఫాంట్ అనేది యూజింగ్ అనేది చేస్తాం. సో హెడ్ లైన్స్ అండ్ మెయిన్ క్యాప్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు సో అది ఆల్ క్యాప్స్ లోనే ఉండాలి. సో ఇఫ్ టెక్స్ట్ ఫైల్స్ కనిపించకపోతే సో ఎఫెక్ట్స్ కంట్రోల్స్ లో టెక్స్ట్ ఓపెన్ అనేది చేసుకోండి. సో క్లిక్ ఆన్ ఆల్ క్యాప్స్. యాడ్ చేసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. సో ఇలా యాడ్ చేసినప్పుడు సో టెక్స్ట్ అనేది టాప్ లోనే యాడింగ్ అనేది చేసుకోండి అండ్ పిఎన్జీస్ ని సెలెక్షన్ చేసుకొని సో మూవ్ టు టాప్ అండ్ టెక్స్ట్ ని సో రాజర్ టూల్ తో కట్ అండ్ సైజ్ ఇంక్రీజ్ లిటిల్ బిట్. సో ఇలా టెక్స్ట్ అండ్ పిఎన్జీస్ ని మనం ఎప్పుడైతే అప్లై అనేది చేస్తామో సో ఇది టెక్స్ట్ అనేది హైలైట్ అనేది అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఏది కలర్ అనేది చేంజ్ చేసినా 2 different కలర్స్ అనేది యాడింగ్ అనేది చేసినా సో మనకు టెక్స్ట్ అనేది హైలైట్ అనేది అవ్వట్లేదు. సో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో మనకు ఎలాంటి సో 2.0ని హైలైట్ అనేది చేసిన సింగ్స్ ఓన్లీ సెలెక్టెడ్ టెక్స్ట్ వరకు సో ఎల్లో కలర్ అప్లై అని చేయాలి. ఇలా యాడ్ చేసిన టెక్స్ట్ అనేది హైలైట్ అని అవ్వట్లేదు. సో దీనికోసం మనం బ్యాక్గ్రౌండ్ లో ఒక పిఎన్జీ అనేది అప్లై అనేది చేయాలి. సో పిఎన్జీస్ ని మనం ఈ ఫోటోషాప్ లో క్రియేట్ చేసుకుని అయినా వన్స్ ఒక పిఎన్జీని మనం ఎవ్రీ రీల్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఓపెన్ ఫోటోషాప్. సో ఇంకా ప్రొఫెషనల్ గా చేసుకోవాలి మీకు ఫోటోషాప్ వస్తే సో ఈ ఫార్మాట్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని యూజింగ్ అనేది చేసుకోండి. సో ఈ ఫోటోషాప్ రాని వాళ్ళకు కూడా సో ఇలా డిజైన్ చేసుకోవాలి కూడా చూపిస్తాను. సో క్లిక్ ఆన్ న్యూ ఫైల్ అండ్ చూస్ రీల్ సైజ్. సేమ్ సైజ్ చూస్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ న్యూ లేయర్. సో చూస్ బ్లాక్ కలర్ అండ్ జస్ట్ డ్రా. సో చూస్ బ్రష్ టూల్ అండ్ సాఫ్ట్ ఆన్ బ్రష్. సో కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో ఇలా కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేసుకొని సో దీన్ని అడ్జస్ట్మెంట్ సో బ్లాక్ ఎక్కడి వరకు అయితే కావాలో సో ప్లేస్ వరకు ర్యాండమ్ గా యాడ్. సో బ్యాక్గ్రౌండ్ అనేది టర్న్ ఆఫ్ లో ఉండాలి అండ్ సేవ్ యాస్ సేవ్ ఏ కాపీ. సో ఆర్ ఎనీ ఫోల్డర్ లో మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సో బ్లాక్ పిఎన్జీ. సో ఇది మనం లైఫ్ టైం వరకు యూజింగ్ అనేది చేసుకోవచ్చు ఇఫ్ ఈ పిఎన్జీ అని ఉంటే. సో జస్ట్ స్టాక్ పిఎన్జీ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఈ పిఎన్జీ అనేది ఇంపార్టెంట్ అయింది. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు బ్యాక్గ్రౌండ్. సో దీన్ని మనం కంప్లీట్ గా ఎవ్రీ రీల్స్ కి సో మనం ఓన్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్నే యాడింగ్ అనేది చేస్తాం బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇప్పుడు మనకు టెక్స్ట్ అనేది హైలైట్ అనేది అవుతుంది. సో దీన్ని కూడా షిఫ్ట్ పై క్లిక్ చేసుకొని సో పొజిషన్ ని సో డౌన్ కి అండ్ టాప్ కి సో మనకు నచ్చిన ప్లేసెస్ లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ సైజెస్ ని కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవాలనుకున్న సైజ్ ని ఇంక్రీజ్ అనేది చేసుకొని మనకు నచ్చిన ప్లేసెస్ లో యాడింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఇఫ్ మీకు సో ఇలా పిఎన్జీని యాడ్ చేసుకోవచ్చు. సో లేదంటే మనకు ప్రీమియర్ ప్రోలో ఆప్షన్స్ అనేది ఉంది కదా. సో పిఎన్జీ సో రైట్ క్లిక్ అండ్ ఐటమ్ సో కలర్ మ్యాట్ అనే ఆప్షన్ కదా. సో క్లిక్ ఆన్ కలర్ మ్యాట్ అండ్ చూస్ బ్లాక్ కలర్. క్లిక్ ఓకే అండ్ గో టు కలర్ మ్యాట్ ఆర్ బ్లాక్ పిఎన్జీ. సో బ్లాక్ పిఎన్జీ అని యాడ్ చేయండి. సో పిఎన్జీ అనేది క్రియేట్ అయింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్
అండ్ రాజర్ టూల్ తో సి సెలెక్షన్ చేయగానే ఆటోమేటిక్ గా రాజర్ టూల్ అనేది సెలెక్ట్ అనేది అవుతుంది. సో రాజర్ టూల్ అనేది మనకు సో మనం ర్యాండమ్ గా కట్ చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంది. సో మన కర్సర్ ఎక్కడైతే ఉందో సో ఇక్కడ ఎడ్జ్ లో సెలెక్షన్ చేయగానే సో ఎక్స్ట్రా పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అని ఉంటుంది. సో ఫోటోషాప్ నుండి అయితే ఈజీగా ఉంటుంది. సో ఈ ఫోటోషాప్ రాని వాళ్ళకి సో దీన్ని కూడా మనం వన్స్ ఒకసారి సేవ్ చేసుకొని నెక్స్ట్ ఫైల్స్ కూడా మనం మూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మాస్క్ ఆప్షన్ సెలెక్షన్ చేయండి అండ్ సెలెక్షన్ సో బాక్స్ టైప్ లో సెలెక్షన్ అండ్ మూవ్ టు సో ఫిట్ నుండి అండ్ 50% ఆర్ 25% కి యాడింగ్ అనేది చేయండి. సో అడ్జస్ట్మెంట్ సో మనకి ఎక్కడి వరకు అయితే కావాలో సో ఇలా ఎడ్జెస్ ని కంప్లీట్ గా యాడింగ్ అనేది చేసుకోండి. సో ఈ పిఎన్జీ కూడా మీకు షేర్ అనేది చేస్తాను. సో అక్కడ నుండి కూడా మీరు డ్రైవ్ లింక్ కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు న్యూ ల్యాప్టాప్ లో చేసి పిఎన్జీ అనేది మిస్ అవుతాయి. సో ఇది కూడా మీకు యూజ్ అనేది అవుతుంది. సో ఇంక్రీజ్ సో మాస్క్ ఆప్షన్ లోనే ఫెదర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇంక్రీజ్ అనేది చేస్తే ఆటోమేటిక్ గా సేమ్ ఎఫెక్ట్ కూడా మీకు ప్రీమియర్ ప్రో నే క్రియేట్ అనేది అవుతుంది. సో దీన్ని మనం మోషన్ టూల్ తో సెలెక్షన్ తో సో మనకు నచ్చిన ప్లేస్ లోకి అండ్ సో టాప్ లోకి అండ్ డౌన్ లోకి కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా 2 టైప్స్ లో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఫెదర్ డిక్రీజ్ అనేది చేస్తే సో బ్లాక్నెస్ అండ్ దీన్ని ఒపాసిటీని కూడా మనం సో మనకి ఎంతవరకు ట్రాన్స్పరెన్స్ కావాలో టెక్స్ట్ అనేది కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది టెక్స్ట్ ని హైలైట్ చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ సో టెక్స్ట్ అనేది ఇప్పుడు హైలైట్ అనేది అవుతుంది. సో వీటిని సో 2 టైప్స్ లో యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఎవ్రీ స్టెప్స్ కి మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఒక స్టెప్స్ తీస్తే నెక్స్ట్ సేమ్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది హార్డ్ గా ఎడ్జెస్ అనేది కనిపిస్తుంది. సో ఫిట్ 100%. సో ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో సో ఇలా బాక్స్ షేప్ లో అనేది సో లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ ఎడిటింగ్ స్టైల్. సో ఇక్కడ బాక్స్ షేప్స్ లో మనం పిఎన్జీస్ ఆర్ ఈ వీడియోస్ ని అప్లై అనేది చేయడం. సో ఇప్పుడు మనకు న్యూ ఆప్షన్స్ లో మనకు ఎడ్జ్ ఫెదర్ అనే ఆప్షన్స్ అనేది వచ్చింది. సో అందులో మనం ఫెదర్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. సచ్ అండ్ ఎడ్జ్ ఫెదర్ ఇది కూడా మనం చూసాం కదా. సో క్లిక్ సో ఎడ్జ్ ఫెదర్ అండ్ షిఫ్ట్ 5 క్లిక్ చేయండి. సో ఫెదర్ ని సో ఇలా కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ ఫెదర్ సో మనం ఏదైతే ఎడ్జెస్ అనేది ఉందో సో వాటిని కూడా మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. సో ఎడ్జ్ ఫెదర్ అనేది సో మనం బ్లాక్ పేజెస్ కి అప్లై అనేది చేస్తాం కదా. సో అదే టైప్ లో రఫ్ అండ్ ఎడ్జెస్ ని కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో గో టు ఎఫెక్ట్స్ సో విండోస్ సో ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ చేసుకోండి. షిఫ్ట్ 7 క్లిక్ చేస్తే మనకు ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో రఫ్ అండ్ ఎడ్జెస్ అనేది సెర్చ్ చేయండి. సో ఎన్ని పేజెస్ కి సో ఇదే ఆప్షన్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటారు. సో గో టు పిఎన్జీ అండ్ షిఫ్ట్ 5 సో అగైన్ ఎఫెక్ట్స్ కంట్రోల్. సో ఇందులో మనం ఎడ్జెస్ అనేది బార్డర్స్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా బార్డర్స్ అనేది ఇంక్రీజ్ అనేది చేసినప్పుడు మనకు రౌండెడ్ రెక్టాంగిల్స్ లాగా ఇమేజెస్ అనేది కన్వర్ట్ అనేది అవుతుంది. సో ఇందులో మనకు సో కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది అయిపోయి ఇమేజెస్ సో వాటిని మనం డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎడ్జ్ ఫెదర్ ని కూడా మనం సో అడ్జస్ట్మెంట్ సో 10% ఇంక్రీజ్ చేస్తే సో ఎడ్జ్ ఫెదర్ కూడా డిక్రీజ్ అనేది అయింది. అండ్ బార్డర్ ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో రఫ్ అండ్ ఎడ్జెస్ లో ఇలా స్మూత్ కార్నర్స్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో మనకు రఫ్ అండ్ ఎడ్జెస్ అనేది యాడ్ చేయకముందుకు సో ఇలా ఉంది ఆప్షన్స్. సో రఫ్ అండ్ ఎడ్జెస్ ని యాడ్ చేసిన తర్వాత ఇలా ప్రొఫెషనల్ వేలో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా ఎలా యాడ్ చేయాలో కూడా యానిమేషన్స్ ఆల్రెడీ యానిమేటర్ అనేది ఉంది కదా. సో యానిమేషన్స్ లో సో అగైన్ సెలెక్షన్ సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్సే. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీన్ని కొన్ని పాయింట్స్ నుంచి యానిమేషన్ అనేది ఫైనల్ గా పాన్ కార్డ్ 2 సో ఈ బ్లాక్ పేజ్ సో స్టార్టింగ్ నుంచి యాడ్ చేసుకోండి. సో సడన్ గా యాడ్ చేస్తే మనకు సో అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. ఫైనల్ గా పాన్ కార్డ్ 2.0 అయితే రైట్ యానిమేషన్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు.
ఆర్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ యానిమేషన్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ టెక్స్ట్ యానిమేషన్ ని సో క్లిక్ ఆన్ ఓకే అండ్ స్కేల్ సో డౌన్ టు అండ్ టాప్ యానిమేషన్స్ అనేది చూస్తారు కదా. సో మూవ్ టు సమ్ ఫ్రేమ్స్ అండ్ స్కేల్. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయినా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఆర్ పొజిషన్ లో అప్ టు డౌన్ అండ్ లెఫ్ట్ టు రైట్ అనే యానిమేషన్స్ కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్లేసెస్ లో మనం సో ఫస్ట్ వన్ దానికి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని యాడ్ చేద్దాం. సో డౌన్ లో సో టెక్స్ట్ కి సో పొజిషన్ సో మిడిల్ టు ఆర్ డౌన్ రైట్ టు లెఫ్ట్ డౌన్ టు టాప్ అనేది కూడా యాడింగ్ అని చేసుకుందాం. జస్ట్ క్లిక్ ఆన్ పొజిషన్ అండ్ సేమ్ పొజిషన్ కీ ఫ్రేమ్ ని మూవ్ టు సమ్ ఫ్రేమ్స్ అండ్ డౌన్ కి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ప్లే అనేది చేస్తుంటే పాన్ కార్డ్ 2 డౌన్ నుండి టాప్ కి యానిమేషన్ అయింది. నెక్స్ట్ టైం మనం ఏదైనా టెక్స్ట్ ని డౌన్ నుండి యానిమేషన్ చేసుకోవాలనుకుంటే సో ఈ టెక్స్ట్ ని మనం కాపీ అనేది చేసుకోవచ్చు. సో ప్లేసెస్ ఇప్పటి వరకు ఉన్న సో అరేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న పాన్ కార్డ్ ఇలా యానిమేషన్ ఇప్పటి వరకు ఉన్న క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న బ్లాక్ పేజ్ ని ఈ టెక్స్ట్ ప్లేసెస్ లో యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆల్ క్లిక్ తో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసి యాడింగ్ అనేది చేస్తాం. సో కలర్స్ మనకు నచ్చిన ఫాంట్స్ లోకి యాడింగ్ అనేది చేసుకొని సో ఎవ్రీ టైం మనకు కాపీ పేస్ట్ అంటారు. సో స్టార్టింగ్ లో మనం క్రియేట్ అనేది చేస్తుంటాం. సో తర్వాత సేమ్ కాపీ పేస్ట్ వర్క్ అనేది. ఫైనల్ గా పాన్ కార్డ్ 2. సో దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ లాస్ట్ క్లాసెస్ లో యాడ్ చేస్తాం కదా. సో వాటిని మనం ప్రీమియర్ ప్రో కంపోజర్ అనే అందరూ ప్లగిన్ అనేది యాడ్ చేసుకున్నారు కదా. సో ఆ ప్లగిన్ తోటి మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. పాన్ కార్డ్ 2 సో ఈ పాన్ కార్డ్ రిలేటెడ్ లో ఉన్న పిఎన్జీస్ ని సో మనం ఈజీ టు అండర్స్టాండ్ ఉండడానికి రైట్ క్లిక్ లో లేబుల్ కలర్స్ తో సో మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోండి ఐడెంటిఫై రిలేటెడ్ లో. సో ఈ పిఎన్జీస్ నెక్స్ట్ పాన్ కార్డ్ ని రిప్రజెంట్ 2.0 ని రిప్రజెంట్ చేసే ప్లేసెస్ లో కాపీ చేసుకొని ఆల్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని ఆ ప్లేసెస్ లో కూడా మీరు యాడింగ్ అనేది చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంది. పాన్ కార్డ్ 2 దీన్ని కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ అండ్ ఇక్కడ V3 V4 సెలెక్షన్ చేసుకోండి అండ్ మనం డౌన్ ఏరో టాప్ ఏరో క్లిక్ చేసినప్పుడు ఈజీగా షిఫ్ట్ అవ్వడానికి యూజింగ్ అనేది అవుతుంది. సో జస్ట్ సెలెక్షన్ ఇమేజ్ అండ్ స్కేల్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినప్పుడు సో ఇక మనకు పర్ఫెక్ట్ వేలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వకపోతే సో ఆ ప్లేస్ ని ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని సో రీనేమ్ అని కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ అవసరం లేదు. సో మీరు స్టార్టింగ్ లో ఉండి ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉంటే సో దాన్ని మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి పాన్ కార్డ్ 2.0 సో పిఎన్జీ మరి ఇమేజ్. సో క్లిక్ ఆన్ స్కేల్ అండ్ సేమ్ మూవ్ టు టాప్ సో లెఫ్ట్ టు రైట్ సైడ్ యాడ్ చేయండి అండ్ సైజ్ డిక్రీజ్ 0.1. సో మళ్ళీ ప్లే చేస్తే పాన్ కార్డ్ 2 రెండు పాన్ కార్డ్ ఇమేజ్ యానిమేషన్ ని సో పొజిషన్స్ అనేది యాంకర్ పాయింట్ అనేది సో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి. సో దీన్ని మనం యాంకర్ పాయింట్ అని అంటాం. సో యాంకర్ పాయింట్ మనం సో డిఫరెంట్ ప్లేసెస్ లో సో ఇక్కడ ఉంటే సో యానిమేషన్ అనేది చేంజ్ అని పాన్ కార్డ్ యానిమేషన్ హెడ్ సైడ్ నుండి యానిమేషన్ కావాలా సో ఈ యాంకర్ పాయింట్ అనేది డిసైడ్ అని చేస్తాం. అంటే ఈ యాంకర్ పాయింట్ ఏదైతే ఉందో సో మిడిల్ లోనే ఉండాలి. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినప్పుడు మోషన్ పాయింట్ క్లిక్ చేస్తుంటే సో ఇలా మిడిల్ లోనే యాడింగ్ లో ఉండాలి. సో అప్పుడు ఫైనల్ గా పాన్ కార్డ్ 2.0 వీటికి సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే సో క్లిక్ ఆన్ ప్రీమియర్ ప్రో కంపోజర్. సో వర్క్ స్పేస్ లో అండ్ ఎక్స్టెన్షన్స్ లో ప్రీమియర్ ప్రో కంపోజర్ ఓపెన్ చేయండి అండ్ స్టార్టర్ ప్యాక్ అండ్ సౌండ్స్ అండ్ పాపప్ అండ్ సైడ్ సో మీకు నచ్చిన అండ్ స్టార్టింగ్ లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ సో ఈజీ వేలో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్లగిన్ ఉంటాయి. సో క్లిక్ సౌండ్స్ అట్లాంగ్స్ సో బీమ్ సౌండ్స్ సో సౌండ్స్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ సౌండ్ చూసాం కదా అండ్ విత్ సౌండ్స్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఫైనల్ గా పాన్ కార్డ్ ఎప్పుడైతే యానిమేషన్ స్టార్ట్ అవుతుందో సో ఫైనల్ గా పాన్ కార్డ్ 2.0 అయితే వచ్చేసి సో ఏదైనా బ్లాస్ట్ ఎఫెక్ట్ అండ్ కాంటిన్యూటీ ఎఫెక్ట్స్ అనేది యాడింగ్ అనేది చేయాలి. సో మనం యాడింగ్ అనేది చేసుకోవాలి. ఫైనల్ గా పాన్ కార్డ్ 2.
సో 2 యానిమేషన్ చేసుకోవాలనుకుంటే సో జస్ట్ కాపీ, పాన్ కార్డ్ 2 ఇలా కూడా యానిమేషన్ చేసుకోవచ్చు. సో రెండు సేమ్ ప్లేసెస్ లో మూవ్ అయినప్పుడు సో సింగిల్ ఆప్షన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ 2.0 అయితే వచ్చేసింది. సో ఇలా మనం ఫన్నీ ఎఫెక్ట్స్ ని అండ్ సో పార్టీ అండ్ బ్లాస్ట్ ఎఫెక్ట్స్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం యూట్యూబ్ వీడియోస్ ని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను. సో ఒక 1-2 వీడియోస్ పైన ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత సో మిగతా మీరు ఈజీగా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ని డౌన్లోడ్ అని చేసుకోండి. సో విత్ సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా మీరు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి బ్లాస్ట్ ఎఫెక్ట్స్ ని గ్రీన్ సో కాన్ఫినిటీ అండ్ సో ఇలాంటి పార్టీ బ్లాస్ట్ ఎఫెక్ట్స్ ని అండ్ వీడియో క్లిప్స్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న వీడియో క్లిప్ ని సో రీల్స్ లో ఉన్నదాన్ని అండ్ డిఫరెంట్ సో హెవీగా లేకుండా అండ్ స్మాల్ గా ఉన్న వాటిని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ సో ఇలాంటి క్లిప్స్ ని మనం యూజింగ్ అనేది చేసినప్పుడు సో మనకు ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనకు 5 to 10 seconds అనేది యూజింగ్ అనేది చేస్తుంటాం కాబట్టి సో ఇలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ అనేది ఉండదు. సో ఇక్కడ ఉన్న వీడియో సో క్లిక్ ఆన్ షేర్ అండ్ సో డౌన్లోడ్ ఫ్రమ్ కదా సో జస్ట్ కాపీ అండ్ పేస్ట్ డౌన్లోడ్. సో సేవ్ ఫ్రమ్ నెట్ ఆర్ సో వై టు మేక్ డౌన్లోడ్స్ అనే ఆప్షన్స్ అనేది ఉంది కదా. సో ఏదైనా సో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ వచ్చిన తర్వాత సో మీకు నచ్చిన వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు ఏదైతే సర్వర్ అనేది పర్ఫెక్ట్గా లేదో సో ఇంకొక వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ వీడియో. సో సేవ్ ఫ్రమ్ నెట్. దీనికి ఒక 1 to 2 minutes అనేది డౌన్లోడ్ స్పీడ్ అని తీసుకుంటుంది. సేమ్ వీడియో డౌన్లోడ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో విత్ సౌండ్ ఎఫెక్ట్ అవైలబుల్ లేకపోయినా సో మనం సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ గో టు ప్రాజెక్ట్. సో ఎక్కడైతే ప్రాజెక్ట్ ఉందో సో ప్రాజెక్ట్ ప్లేస్ లో యాడింగ్. సో ఇక్కడ మనం స్టాక్ పిఎన్జీస్ అండ్ వీడియో క్లిప్స్ అనేది యాడ్ చేసుకున్నాం కదా. సో అదే ఫోల్డర్ లో స్టాక్ పేజెస్ ని వీడియో క్లిప్స్ ని యాడింగ్ అనేది చేసుకున్నాం కదా. సో అదే ఫోల్డర్ లో యాడింగ్ అనేది చేసుకోండి. సేమ్ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు రీసోర్స్ విండో అనేది ఇక్కడ సోర్స్ మానిటర్ అనేది ఓపెన్ అయింది. సో ఈ సోర్స్ మానిటర్ లో కంప్లీట్ గా వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేస్తే సో అప్ టు మనకు 1 minute ఎబో అనేది యాడింగ్ అనేది. సో ఈ సోర్స్ మానిటర్ మనకు ఎక్కడి వరకు క్లిప్ అనేది కావాలో సో ఆ ప్లేస్ వరకే యాడింగ్ అనేది అవుతుంది కదా. సో ఆ ప్లేస్ వరకే మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ నుండి అయితే వీడియో క్లిప్ అనేది అవుతుందో సో ఇక్కడ డిఫరెంట్ 2 types ఆఫ్ క్లిప్స్ అనేది ఇచ్చింది. సో స్టార్టింగ్ లో ఉంది మనకి ఏదైతే పర్ఫెక్ట్ గా అనిపిస్తుందో ఐ అండ్ ఓ క్లిక్ చేసి ఇక్కడ వరకు సో డౌన్ అండ్ క్లిక్ ఆన్ ఓ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో వీడియో క్లిప్ ఓన్లీ డ్రాగ్ వీడియో ఆప్షన్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ డ్రాగ్ వీడియో ఆప్షన్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఈ లెంత్ సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది సో మనకి కావాల్సింది ఓన్లీ 10 seconds ఆర్ సో 2 seconds వరకే ఈ యానిమేషన్ అవుతుంది. సో దీని ప్లేసెస్ లో మనం సెలెక్షన్ అనేది చేసుకున్న తర్వాత ఆర్ క్లిక్ చేస్తే మనకు టూల్ బార్ లో రేట్ అండ్ స్ట్రెచ్ అనే టూల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రేట్ అండ్ స్ట్రెచ్ టూల్. సో మన స్పీడ్ ని ఫాస్ట్ గా చేయడానికి ఆర్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ టూల్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. సో ఇందులో నంబర్ ఆఫ్ టూల్స్ అనేది సో ఇవన్నీ ప్రాక్టీస్ అనేది చేస్తాం కదా. సో రేట్ అండ్ స్ట్రెచ్ టూల్ అనేది సో వీడియో స్పీడ్ ని అండ్ స్లో మోషన్స్ లో యాడ్ చేసుకోవడానికి యూజ్ అనేది అవుతుంటది. సో గో టు ఎండ్ క్లిప్ అండ్ మూవ్ డౌన్. సో మనకి ఎక్కడి వరకు అయితే కావాలో సో అక్కడ వరకు ఫాస్ట్ అవుతుంది. సో ఈ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి సో మనం అగైన్ మళ్ళీ ఎఫెక్ట్స్ కంట్రోల్ లోకి వెళ్ళి ఆల్ట్రాకి ఇదంతా ప్రాసెస్ కన్నా మనం ఒక టెంప్లెట్ అనేది కూడా సేవ్ అనేది చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ టెంప్లెట్ లోనే సో ప్రీసెట్స్ లోనే సో తెలుగు అసెట్స్ రిలేటెడ్ లో ఒకసారి మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అనేది చేస్తాం. సో ఆ ప్రీసెట్ ని కూడా సేవ్ అనేది చేసుకున్నాం. సో ఆ ప్రీసెట్ ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్ గా గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో దానికోసం మనం మళ్ళీ
సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం, సో గ్రీన్ స్క్రీన్ పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిందా లేదా అనేది, సో ఎఫెక్ట్ కంట్రోల్కి వెళ్ళడం, సో ఇదంతా టైం వేస్ట్ కన్నా సో ప్రీ సెట్స్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఒక గ్రీన్ స్క్రీన్ కి యాడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది, అక్కడ మన టైం అనేది సేవ్ అనేది అవుతుంది. పాన్ కార్డ్ 2 ఇలా పాన్ కార్డ్ 2 పాన్ కార్డ్ 2.0 పాన్ కార్డ్ ఫైనల్ గా పాన్ కార్డ్ 2.0 కన్ఫినిటీ సౌండ్ ఎఫెక్ట్స్ ని అండ్ బ్లాస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ని, సో ఇదైతే కన్ఫినిటీ రిలేటెడ్ లో, సో విత్ సౌండ్ ని కూడా మనం యూట్యూబ్ అండ్ పిక్సాపే లో కూడా డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో సో నెక్స్ట్ క్లిప్స్ లో చూద్దాం. సో ఆ ప్లేస్ కి అండ్ మనం క్రియేట్ చేసిన యానిమేషన్ కి ఒక డిఫరెంట్ సౌండ్ అనేది ఉంటుంది. సో ఆ యానిమేషన్ కి సంబంధించిన సౌండ్ ని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ మనం ప్రొవైడ్ చేసిన ఫ్రీ ఆడియో క్లిప్స్ లో కూడా మనకు నంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉంది. సో అందులో కూడా మీరు చెక్ చేసుకొని యూజింగ్ అనేది చేసుకోవాలి. ఫైనల్ గా పాన్ కార్డ్ 2.0 అయితే వచ్చేసింది. స్టార్టింగ్ లో హుక్ రిలేటెడ్ లో మనం సో స్టార్టింగ్ 5 to 10 seconds అనేది మనం హోల్డ్ చేయగలిగితే సో కంప్లీట్ గా ఆ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే దీన్ని దేనికోసం తీసుకొచ్చారు, ఇందులో కొత్తగా ఏం అప్డేట్ చేశారు పదండి. సో ఇందులో అప్డేట్ రిలేటెడ్ లో ఏదైనా వీడియో క్లిప్ ని మనం ఇక్కడ యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో బిఫోర్ దట్ ఓల్డ్ పాన్ కార్డ్ ని అండ్ న్యూ పాన్ కార్డ్ ని షో చేసుకునేలాగా ఇందులో దేనికోసం తీసుకొచ్చారు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ప్లే. ఒక గ్రిడ్ అనేది యూజింగ్ అని అవుతుంటుంది. సో ఆ గ్రిడ్ రిలేటెడ్ లో మనం 200 GB ఎడిటింగ్ ప్యాక్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకున్నారు కదా. సో డౌన్లోడ్ చేసుకుంటే సో అందులో నుంచి మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే డౌన్లోడ్ అని చేసుకోలేదో సో ఈ క్లాసెస్ వీడియోస్ ని అండ్ ప్రతిదీ డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఇవి మీకు ఇందులోనే లైఫ్ టైం అవైలబుల్ గా ఉండవు. సో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే సో మీ టైం అనేది సేవ్ అవుతుంటుంది. ఎవ్రీ టైం ఇంటర్నెట్ యూజెస్ అనేది తక్కువ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి సో గో టు ఏ ప్రో వీడియో ఎడిటింగ్, సో ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు 200 GB ఎడిటింగ్ ప్యాక్ అని ఉంది కదా. సో ఈ యొక్క పీడిఎఫ్ ఉంటే ఈ పీడిఎఫ్ మీరు లైఫ్ టైం యాక్సెస్ చేసుకోవచ్చు వన్స్ ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే. సో ఈ పీడిఎఫ్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సో ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఉంది కదా. సో ఈ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ మనకు యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఎడిటింగ్ ప్యాక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా మనం ఇందులోనే యూజింగ్ అనేది చేస్తుంటాం. సో ఇక్కడ ఎస్ఎఫ్ఎక్స్ అని ఉంది కదా. సో ఇందులో మనకు మోస్ట్ ఆఫ్ ద సౌండ్ ఎఫెక్ట్స్ ని మనం ఇప్పుడు ఉన్న వీడియోలో యూజింగ్ అనేది చేసుకోవచ్చు. స్వైప్స్ అండ్ పాప్ రిలేటెడ్ లో సో ఇవన్నీ డిఫాల్ట్ గా మనకు ప్లగిన్ లో ఉంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ ని మౌస్ క్లిక్స్ ని సో ఇవన్నీ మనకు యూజింగ్ అనేది అవుతుంటాం. సో కంప్లీట్ గా ఫోల్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎస్ఎఫ్ఎక్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఫోల్డర్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. సో 200 GB ఎడిటింగ్ ప్యాక్ అండ్ ఇందులో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ ని అండ్ 2000+ ఓవర్లేస్ లో సో కొన్ని ఓవర్లేస్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవర్లేస్ ని సో మీకు నచ్చింది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ రిలేటెడ్ లో సో ఇందులో కూడా కొన్ని ఓవర్లేస్ అనేది ఉంది. సో ఇలాంటి ఓవర్లేస్ ని కూడా మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియో క్లిప్ అండ్ ఇమేజ్ యానిమేషన్స్ రిలేటెడ్ లో ఇవన్నీ డౌన్లోడ్ అని చేసి పెట్టుకోండి. అండ్ యానిమేటెడ్ యాడోస్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ వైరల్ యానిమేటెడ్ సీన్ బ్యాక్గ్రౌండ్స్, సో మ్యూజిక్ రిలేటెడ్ లో మోషన్ బ్యాక్గ్రౌండ్స్, సో ఇవన్నీ మనకు రెగ్యులర్ గా యూజింగ్ అయ్యే ఎడిటింగ్ ప్యాక్స్. సో ఇందులో మనకు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ అనేది చేసి పెట్టాం కదా. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ రెడ్ కలర్, సో ఇవన్నీ గ్రీన్ అనేది బ్యాక్గ్రౌండ్స్, పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఉంది కదా. సో వీటిని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ గో టు సో ప్రీమియర్ ప్రో స్టాక్ వీడియోస్ అండ్ ప్రాజెక్ట్ ఫైల్ లోకే ఇంపోర్ట్ అని చేస్తాం. సో మనం ఇంపోర్ట్ చేసే ఫైల్స్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ అని అవ్వకుండా స్టాక్ పిఎన్జీస్ అండ్ స్టాక్ వీడియోస్ రిలేటెడ్ లో ఒక వీడియోలోనే యాడింగ్ అనేది చేస్తాం. సో మెయిన్ ఫైల్స్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ అని అవ్వదు. సో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ ఫోల్డర్ లోనే యాడింగ్ అనేది చేస్తుంటాం. సో జస్ట్ మనకి
సో ఈ వీడియో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన మళ్ళీ అగైన్ 1 to 2 minutes అని వస్తుంది. సో అంతవరకు కాకుండా ఒక 5 to 10 seconds వరకు డిలీట్. సో వర్టికల్ అనేది యూజ్ చేసుకోండి. సో మీ వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. సో స్టార్టింగ్ లో ఐ అండ్ ఓ, సో ఒక 3 to 4 seconds వరకు అండ్ వీడియో డ్రాగ్ అండ్ డ్రాప్. పదండి తెలుసుకుందాం. చూడండి ఇప్పటి దీన్ని దేనికోసం తీసుకొచ్చారు, ఇందులో కొత్తగా ఏం తీసుకొచ్చారు, ఇందులో నుండి అప్డేట్ రిలేటెడ్ ఉన్న యానిమేషన్ అండ్ ఓల్డ్ పాన్ కార్డ్ అండ్ న్యూ పాన్ కార్డ్ సో డిఫరెన్స్ అనేది ఇక్కడ మనం చూపించుకోవచ్చు. తీసుకొచ్చారు, ఇందులో కొత్తగా ఏం అప్డేట్ చేశారు, పదండి తెలుసుకుందాం. తీసుకొచ్చారు, ఇందులో కొత్తగా ఏం అప్డేట్ చేశారు. జస్ట్ ఇక్కడ వరకు గ్రిడ్ అనేది యాడ్ చేస్తాం. సో ఇందులో మనం ఈ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ లో సో ఓల్డ్ పాన్ కార్డ్ ని అండ్ న్యూ పాన్ కార్డ్ ని 2.0 సంబంధించిన ఆప్షన్స్ అనేది మనం ఇక్కడ షోకేస్ అనేది చేసుకోండి. సో కొన్ని యారో యానిమేషన్స్ కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. కొన్ని యానిమేటెడ్ యారోస్ అనే ఫోల్డర్ అనేది ఉంది కదా, సో ఇవి కూడా డౌన్లోడ్ అని చేసుకోండి. సో వీటిని కూడా మనం సో యారోస్ రిలేటెడ్ లో మిడిల్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ PNG ఫార్మాట్ లో ఉంటుంది. సో క్లిక్ ఆన్ వీడియో అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపించినప్పుడు మనకు యూజింగ్ అనేది అవుతుంది. సో డౌన్లోడ్, సో ఇవన్నీ ఫోల్డర్స్ అనేది డౌన్లోడ్ అని చేసుకోండి. సో జస్ట్ మీకు ఎక్కడైతే ఫోల్డర్స్ అనేది ఉందో సో ఐడియా అనేది వస్తుందని డైరెక్ట్ గా మీకు కొంచెం చూపిస్తాను. ఆల్రెడీ మన దాంట్లో కూడా యారోస్ ఇవన్నీ డౌన్లోడ్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, సో యారోస్ ని కూడా యాడింగ్. సో ఇక్కడ మనం సో పాన్ కార్డ్ ని ఎవ్రీ టైం మనం న్యూ PNG అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో క్లిక్ ఆన్ పాన్ కార్డ్, ఆల్ట్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ గ్రిడ్ అనేది ఎప్పుడు టర్న్ ఆన్ లో ఉండాలి. Shift 5 అండ్ స్కేల్ యానిమేషన్ ని డిలీట్ అనేది చేయండి. సో ఈ ప్లేసెస్ లో మనం సో డిఫరెంట్ యానిమేషన్ చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంటాం. స్కేల్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాన్ కార్డ్ రిలేటెడ్ లో సో ఓల్డ్ రిలేటెడ్ లో ఆర్ న్యూ రిలేటెడ్ లో ఉన్న PNGని మనం ఇక్కడ యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైనా PNGs ని సో ఇక్కడ ఉన్న ఆర్ డిఫరెంట్ PNGని యాడింగ్ అనేది చేసాం. సో కొంచెం డిఫరెంట్ గా ఉండే ప్లేసెస్ లో ఉన్న PNGs మనం గూగుల్ నుండి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కంప్లీట్ గా ఇమేజ్ అనేది మీకు యాడింగ్ అనేది అవుతాయి. సో ఇక్కడ వరకు క్రాప్ టూల్ తో మనం క్రాప్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్రాప్ టూల్ అనేది ఉంది కదా, సో వేరే డిఫరెంట్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అని చేస్తాం. సో లిటిల్ బిట్ డిఫరెన్స్ కోసం సో ఆ డిఫరెన్స్ ఇమేజ్ ని యాడింగ్ అనేది చేసినప్పుడు సో గూగుల్ నుండి డౌన్లోడ్ చేసినప్పుడు సో ఇలాంటి ఇమేజ్ అనేది యాడింగ్ అనేది అయింది. సో పాన్ కార్డ్ రిలేటెడ్ లో సో ఇక్కడ కొన్ని ఇమేజెస్ అని ఉంది కదా, సో ఇలాంటి వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసినప్పుడు సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ విత్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. సో అలాంటి ప్లేసెస్ లో మనం సో ఇక్కడ విత్ బ్యాక్గ్రౌండ్ తో డౌన్లోడ్ ఉన్నాయి. సో దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటే సో క్రాప్ టూల్ అనేది మనకు యూజింగ్ అనేది అవుతుంటాం. సో మనం ఇప్పటివరకు ఏదైతే టూల్స్ అనేది డిస్కస్ అనేది చేసాము ఇందులో సో అవన్నీ మనకు 1 by 1 యాడింగ్ అనేది అవుతుంది మన ఎడిటింగ్. సో క్లిక్ ఆన్ క్రాప్ టూల్ అండ్ Shift 5. సో జస్ట్ క్లిక్ ఆన్ క్రాప్ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటది. మనం సో విత్ వాల్యూస్ తో కాకుండా సో క్రాప్ పైన క్లిక్ చేస్తే మనకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది కదా, సో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ తో సో మనం డైరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ కర్వ్ కోసం మనం ఇందాక ఎడ్జ్ ఫెదర్ అనేది చూసాం కదా, కంప్లీట్ ఎడ్జ్ అండ్ టాప్ నుండి ఇఫ్ మీకు ఏదైతే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అనేది కనిపించట్లేదో సో అక్కడ ఫిట్ లో 25% యాడ్ చేసుకోండి. సో మీకు టాప్ లో ఏదైతే ఇన్బిల్ట్ లో కనిపించని ఆప్షన్స్ ఏదైతే ఉందో సో అవన్నీ విజిబుల్ అవుతుంటారు. సో 25 or 10%. సో టాప్ నుండి డిక్రీజ్ అండ్ గ్రిడ్స్ ని టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకున్నా సో టర్న్ ఆఫ్. ఇలా యాడింగ్ అనేది చేసుకున్న తర్వాత సో ఎడ్జెస్ లో పర్ఫెక్ట్ గా రిమూవ్ అనేది అవ్వలేదు. సో కీబోర్డ్ లో ఉన్న కీని ప్రెస్ చేయండి. సో మీకు ఫుల్ స్క్రీన్ అనేది యాడింగ్ అనేది అవుతుంటారు. సో ట్యాప్ పైన మీకు సో కీ అనేది ఉంది కదా, సో ఆ కీని ప్రెస్ చేస్తే మీకు ఏదైతే విండోలో మౌస్ కర్సర్ అనేది ఉంటుందో సో ఎఫెక్ట్
కంట్రోల్ లో నేను యాడింగ్ అనేది చేస్తాను. సో ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ నాకు ఫుల్ స్క్రీన్ లో యాడ్ అవ్వాలనుకుంటే ట్యాబ్ పైన ఉన్న కీని ప్రెస్ చేస్తే సో ఆ మానిటర్ మనకి ఏదైతే ఫోల్డర్ అని ఉందో సో దాన్ని ఫుల్ స్క్రీన్ లో మనం చూసుకోవచ్చు. సో ఇఫ్ మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది మనకు అవైలబుల్ లేకపోతే సో వీటిని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు నంబర్ ఆఫ్ అవర్స్ అనేది టైం అనేది పడుతుంటుంది. సో ఇప్పుడు యూట్యూబ్ నుండి డౌన్లోడ్ అనేది చేసుకున్నా సో మీకు కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే టైం అనేది ఎక్కువ టైం అనేది తీసుకుంటాం. సో అందుకే ఈ ఎడిటింగ్ ప్యాక్ మొత్తం మీకు ఈ యారస్ ఏదైతే ఉందో సో అవన్నీ యూజింగ్ అనేది అవుతుంది. సో జస్ట్ సో క్రాప్ అండ్ గో టు ఎడ్జ్ ఫెదర్. సో షిఫ్ట్ 5. సో ఇక్కడ ఏదైతే మనం ఇమేజ్ కి ఎడ్జ్ ఫెదర్ అనేది అప్లై అనేది చేసామో సో సేమ్ ఎడ్జ్ ఫెదర్ ని సేమ్ బ్యాక్గ్రౌండ్స్ కి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో గో టు ఎఫెక్ట్స్, సో గో టు ఎడ్జ్ ఫెదర్ లోనే సో స్టైలేజ్ ఆప్షన్స్ లో మనకు రఫ్ అండ్ ఎడ్జెస్ ఉంది కదా. సో రఫ్ అండ్ ఎడ్జెస్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ షిఫ్ట్ 5. సేమ్ ఆప్షన్స్ మనం సో బార్డర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ డిక్రీస్ అండ్ షార్ప్నెస్ 10% యాడ్ చేసుకుంటే సో మనకు నచ్చిన బార్డర్స్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ సో ఇమేజ్ ని చెక్ చేసుకుంటూ సేమ్ కర్వ్స్ ఉండేలాగా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని డిఫరెన్స్ బిట్వీన్ అండ్ సో దీన్ని డౌన్ లో యాడ్ చేసుకున్న యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ షిఫ్ట్ 5 క్లిక్ చేసి మోషన్ సెలెక్ట్ చేయండి. సో మాన్యువల్ గా మనం సో ఇలా వాల్యూస్ ని మూవ్ చేయాలనుకుంటే చాలా టైం అనేది పడుతుంటుంది. సో షిఫ్ట్ 5 క్లిక్ చేయగానే ఏదైతే ఇమేజ్ అనేది సెలెక్షన్ చేస్తుంటామో సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో మోషన్ క్లిక్ చేయండి అండ్ మూవ్ టు టాప్ అండ్ ఓపెన్ గ్రిడ్. సో మిడిల్ లో ఉంది. సో దీనికి డిఫరెన్స్ అనేది టెక్స్ట్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. తీసుకొచ్చారు ఇందులో కొత్తగా ఏం అప్డేట్ చేశారు, తీసుకొచ్చారు ఇందులో కొత్తగా ఏం అప్డేట్ సో 1 by 1 యాడ్ చేశారు. సో యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ వాల్యూస్ ని డిక్రీజ్ అనేది చేస్తాం సరిపోతుంది. సో 1 by 1 యాడింగ్. సో స్టార్టింగ్ లో ఇది యాడ్ అవుతుంది, తీసుకొచ్చారు ఇందులో ఇది ఒక క్లిప్ అనేది యాడ్ అవుతుంటాం. సో ఇవి రెండు యాడ్ అయిన తర్వాత సో మనం ఇందాక ఏదైతే యారోస్ అనేది డౌన్లోడ్ అనేది చేసామో సో యారోస్ ని సో ఇక్కడ యారోస్ అని ఉంది కదా. సో ఈ యారో ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవచ్చు. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న యారోస్. సో ఇక్కడ మనం ఏదైతే ఎఫెక్ట్స్ అనేది ఉందో సో ఫోల్డర్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ డబుల్ క్లిక్, గో టు సోర్స్ మానిటర్. సో ఇప్పుడు మనకి ఏదైతే యానిమేషన్ ఉందో సో స్టార్టింగ్ యానిమేషన్ నుండి క్లిక్ ఆన్ ఐ అండ్ ఓ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ క్లిప్ వరకు యాడ్ అయింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో అండ్ రేట్ అండ్ స్ట్రెచ్ నుండి సో మనం సైజెస్ ని కూడా అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు. సో షిఫ్ట్ 5 అగైన్ సో మోషన్ అండ్ సో ఈ యానిమేషన్ ని సో డిక్రీజ్ అనేది యాడింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ మనం యానిమేషన్ యాడ్ చేసినప్పుడు సో ఇక్కడ మనకి పిఎన్జి ఫార్మాట్ లోనే యాడ్ అయింది. సో బట్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి యాడ్ అయింది. సో దీన్ని మనం ఎనీ కలర్ టూల్ తోటి మనం రిమూవ్ అనేది చేయలేము. సో మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్స్ లో ఉన్న ఆర్ షిఫ్ట్ 7 క్లిక్ చేసుకొని మనం కలర్ మ్యాట్ అల్ట్రా కీతో రిమూవ్ అనేది చేసుకోవాలనుకున్నా సో ఇది పాసిబుల్ అని అవ్వదు. సో దీనికోసం మనకు షిఫ్ట్ 5 క్లిక్ చేయగానే సో బ్లెండింగ్ ఆప్షన్స్ ఫోటోషాప్ లో ఉంది కదా అండ్ ప్రీమియర్ ప్రో కూడా మనం డిస్కస్ అనేది చేసాం కదా. బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది సో స్క్రీన్ మోడ్ లోకి చేంజ్ చేయగానే ఆటోమేటిక్ గా బ్లాక్ పర్సెంట్ ఏదైతే ఉందో సో అది రిమూవ్ అవుతుంది. సో ఫోటోషాప్ లో కూడా మనకు సేమ్ ప్రాసెస్. సో అప్డేట్ రిలేటెడ్ లో దీన్ని రివర్స్ అనేది చేసుకోవాలనుకుంటే సో రొటేషన్ ని యాడింగ్ అండ్ స్కేల్ సైజ్ అండ్ పొజిషన్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. సో ఎక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుందో సో ప్లేస్ ని యానిమేషన్. సో దీనికి మనకు సౌండ్ అనేది ఇలాంటి వాటికి డిఫరెంట్ సౌండ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు స్కేలింగ్, స్కేల్ అవుట్ అండ్ టెక్స్ట్ యానిమేషన్స్ కి డిఫరెంట్ సౌండ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఆప్షన్స్ ఏదైతే ఉందో సో దీనికి డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఇందులో కొత్తగా ఏం సో క్రీన్ సౌండ్స్ అనేది మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రీమియర్ ప్రోలో అండ్ స్మాల్ సో ఇక్కడ క్రీన్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఉంది. సో ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ అనేది యాడ్. సో ఎక్కడైతే యానిమేషన్ స్టార్ట్ అవుతుందో యాడ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇందులో కొత్తగా ఏం ఈ సౌండ్ ఎఫెక్ట్ ని మనం యాడింగ్ అనేది అవుతుంది. సో మల్టిపుల్ గా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో యాడ్ క్లిక్ చేస్తే సో మల్టిపుల్ సౌండ్ సో లెంత్ వరకు కూడా మనం
యాడింగ్ అనేది అవుతుంది. ఇందులో కొత్తగా ఏం అప్డేట్ చేసి సో ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ లెంత్ గా యాడ్ అవ్వాలి అనుకుంటే సో ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ లెంత్ సౌండ్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దీన్ని కూడా మనం యాడింగ్ ఇందులో కొత్తగా ఏం అప్డేట్ చేశారు పదండి తెలుసుకుందాం. చూడండి, ఇప్పటి వరకు నా పాన్ కార్డ్ ని డూప్లికేట్ గా చేసి దాన్ని మిస్యూజ్ చేయడం అనేది విషయస్ రిలేటెడ్ లో సో ఇక్కడ ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రిడ్ ని, సో ఇంకా గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంది కదా, సో మల్టిపుల్ కలర్స్, సో వన్ టైం అప్లై అని చేసింది, సో మళ్ళీ రిపీట్ అనేది అవ్వకుండా సో ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ ని యాడింగ్ అనేది చేసుకొని డౌన్లోడ్ అని చేసుకొని ప్రతి గ్రిడ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ డూప్లికేట్ అండ్ మిస్యూజ్ రిలేటెడ్ లో ఒరిజినల్ అండ్ డూప్లికేట్ సంబంధించిన సో సేమ్ ఒరిజినల్ అండ్ డూప్లికేట్ లాగా కనిపించేలాగా సో ఇక్కడ నేను సేమ్ క్లిప్ ని యాడ్ చేస్తున్నాను. సో పాసిబుల్ ఉంటే మీరు సో ఇంకొక క్లిప్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ చూడండి, ఇప్పటి వరకు నా పాన్ కార్డ్ సో మార్క్ టు మార్క్, సో ఆటోమేటిక్ ఈ మార్క్స్ అనేది యాడింగ్ అనేది చేసినప్పుడు సో ఇలా యాడ్ చేస్తే ఆటోమేటిక్ మార్క్ ఉన్న ప్లేసెస్ లోకి స్టిక్ అనేది అయిపోయి కంప్లీట్ అనేది అవుతుంది. చూడండి, ఇప్పటి వరకు సో ఇక్కడ డూప్లికేట్ అండ్ ఒరిజినల్ సంబంధించిన ఆప్షన్స్ రిలేటెడ్ లో ఉన్న చూడండి, ఇప్పటి వరకు నా పాన్ కార్డ్ ని డూప్లికేట్ గా చేసి దానికి సంబంధించిన డూప్లికేట్ అండ్ ఒరిజినల్ సంబంధించిన రెండు సేమ్ ఈక్వల్ గా ఉండే ఒక పిఎన్జీస్ ని డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో ఇందులో మనకు సర్చ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పిఎన్జీస్ అనేవి వస్తుంటాయి కదా, సో అందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిఎన్జీస్ ఆర్ డూప్లికేట్ 2 టైప్స్ లో ఉన్న పిఎన్జీస్ ని మనం డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. ఆ డూప్లికేట్ ఆర్ ఒరిజినల్ సర్చ్ చేస్తే మనకు కొన్ని పిఎన్జీస్ అని వస్తుంటది. సో మనకు పిఎన్జీ ఫార్మాట్ లో రాకపోతే యూజింగ్ మన క్రాప్ టూల్ ని యూజ్ చేసుకొని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా 2 టైప్స్ లో ఉన్న పాన్ కార్డ్ సంబంధించిన ఇమేజెస్, సో ఇలా ఉన్న ఇమేజెస్ ఆర్ 1 by 1 ఉన్న ఇమేజెస్, సో ఇలా మనకు నచ్చింది బేస్డ్ ఆన్ సో మన రిక్వైర్మెంట్ ఎలా అయితే ఉందో సో అలా పాన్ కార్డ్ పిఎన్జీ, సో పిఎన్జీస్ అంటే ఓన్లీ పిఎన్జీస్ కూడా మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా 2 టైప్స్ లో ఉన్న ఇమేజెస్ ని సో ఎనీ ఇమేజ్ సో డ్రాగ్ అండ్ డ్రాప్ సో పిఎన్జీని డౌన్లోడ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసిన తర్వాత సో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఎవ్రీ టైం ఫోటోషాప్ అనేది యూజింగ్ అనేది చేయకుండా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు సో కొన్ని గూగుల్లో మనకు రిమూవ్ బీజీ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ టూల్స్ అనేది ఉంటాయి. సో వాటిని కూడా మనం యూజింగ్ అనేది చేసుకొని కొన్ని సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా క్రియేటర్స్ సంబంధించిన ఇమేజెస్ ఏదైనా ఉంటే సో ఎడిటింగ్ రిలేటెడ్ మనం వాటిని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంటది. సో చూస్ సెలెక్ట్ ఫైల్, సో ఫైల్ ని సెలెక్షన్ అవగానే ఆటోమేటిక్ గా మనకు సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే రిమూవ్ అవుతుంది. సో ఇలా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్, సో ప్రివ్యూ ఫ్రీ, సో లో క్వాలిటీలో డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మనం ఎడిటింగ్ లో స్మాల్ యానిమేషన్స్ కి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ స్మాల్ యానిమేషన్, సో బిఫోర్ అండ్ ఆఫ్టర్, రైట్ క్లిక్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇలా మనం సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాటిని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. స్కేల్ సైజ్ సో మిడిల్లో యాడ్ అనేది చేసుకొని సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేది సో నార్మల్గా యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ ని అండ్ పొజిషన్ సెట్ టు అండ్ స్కేల్ అండ్ లెఫ్ట్ టు రైట్ యానిమేషన్ యాడింగ్ అనేది చూడండి, ఇప్పటి వరకు సో ఇంకా ఫాస్ట్ యానిమేషన్ కావాలనుకుంటే కీ ఫ్రేమ్స్ ని మూవ్ డౌన్. చూడండి, ఇప్పటి సో దీనికి టెక్స్ట్ ఏదైనా యానిమేషన్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీ టైం మాన్యువల్ టెక్స్ట్ ని యూజింగ్ అనేది చేయకన్నా సో మన ప్రీమియర్ కంపోజర్ లోనే కొన్ని టెక్స్ట్ ఆప్షన్స్ అనేది ఉంది. ఫ్రీ టెక్స్ట్ యానిమేషన్స్ కూడా మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో టెక్స్ట్ ప్రీసెట్స్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ యానిమేషన్స్ అనేది ఉంటుంది. సో ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎవ్రీ యానిమేషన్స్ కి సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, డూప్లికేట్ వాట్ ఎక్కడైతే స్టాప్ అనేది అవుతుందో సో అక్కడ వరకు చూడండి, ఇప్పటి వరకు సో దీన్ని కూడా మనం పొజిషన్ అండ్ స్కేల్ ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ ని సైజ్ సో ఇందాక మనం హెల్వెటికా ఏదైతే ఫాంట్ అనేది యూజ్ చేసామో సో వీడియో ఎడిటింగ్ లో మనకు ఎక్కువ యూజ్ అనేది అవుతుంది. హెల్వెటికా రౌండెడ్, సో హెల్వెటికా బోల్డ్. సో ఇక్కడ మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇంకా బోల్డ్ కావాలనుకుంటే ఇక్కడ బోల్డ్ రిలేటెడ్ గా ఉన్న
ఫాంట్ ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ డూప్లికేట్ సంబంధించిన టెక్స్ట్ అండ్ దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ ట్రాన్స్ఫార్మ్ టూల్ అండ్ ఈ పొజిషన్ మనం సో మనకి నచ్చిన ప్లేసెస్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా బోల్డ్ అనేది ఎక్కువ ఉంటే సో బోల్డ్ ని కూడా మనం సో హెల్వెటికా సో నార్మల్ బోల్డ్. సో దీనికి కూడా మనం టెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ని సో ఫైనల్ గా సో 1 to 2 minutes లో కంప్లీట్ గా 1 minute సంబంధించిన టెక్స్ట్ యానిమేషన్ ని యాడింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పటి వరకు నా పాన్ కార్డ్ సో ఇలా టెక్స్ట్ యానిమేషన్ అవుతుంది. సో ఇది డిఫాల్ట్ గా మనకు ప్రీమియర్ ప్రో లో ఓన్ గా క్రియేట్ చేయడానికి సో పాసిబుల్ అని అవుతుంది. సో ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటి ప్రీమియం సాఫ్ట్వేర్ లో పాసిబుల్ అని అవుతుంది. సో అలాంటి యానిమేషన్ మనం ప్రీమియర్ ప్రో కంపోజర్ అనే ఒక ప్లగిన్ ని యూజింగ్ అనేది చేసుకుని కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో దాన్ని మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నా సో కలర్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ సెలెక్షన్ అండ్ కంట్రోల్ ఏతో టెక్స్ట్ ని సెలెక్షన్ చేసుకొని అండ్ కలర్ ఫిల్ లో సో మనకు నచ్చిన కలర్స్ అనేది కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో కలర్ కోడ్స్ ని కూడా మీరు FFEE00 క్లిక్ చేస్తే సో ఎల్లో కలర్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. చూడండి ఇప్పటి వరకు నా పాన్ కార్డ్ ని డూప్లికేట్ అనే టెక్స్ట్ వర్డ్ అనేది యాడింగ్ అయినప్పుడే సో మీరు దీన్ని కర్సర్ ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. నా పాన్ కార్డ్ ని డూప్లికేట్ గా చేసి దాన్ని మిస్యూజ్ చేయడం అనేది డూప్లికేట్ గా చేసి సో ట్రాన్స్ఫార్మ్ అండ్ సో మిస్యూజ్ రిలేటెడ్ లో ఎన్ని స్కామర్ సంబంధించిన PNGs కూడా మీరు ఇక్కడ యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఓపెన్ పొజిషన్ సో మూవ్ టు టాప్ అండ్ స్కామర్ సంబంధించిన PNGs ని డౌన్లోడ్ అని చేసుకోవాలనుకుంటే సో స్కామర్ PNG అని సెర్చ్ చేయండి. సో ఇలాంటి PNG ఐకాన్స్ అనేది ఉంది కదా సో వీటిని సో మనం PNG వింగ్ అండ్ PNG డౌన్లోడ్ అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓపెన్ డౌన్లోడ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ మూవ్ టు టాప్. సో స్కామర్ అనేది ఎక్కడైతే బటన్ ఉందో సో ఆ ప్లేసెస్ లో షిఫ్ట్ 5 అండ్ మోషన్ అండ్ సెలెక్షన్ సో డౌన్ లో యాడింగ్ అని చేసుకోవచ్చు. ఎక్కడైతే స్పేస్ అని ఉందో స్పేస్ రిలేటర్ లో యాడింగ్ సో వాటి ఎక్కడైతే స్టార్ట్ అని అవుతుందో పాన్ కార్డ్ ని డూప్లికేట్ గా చేసి దాన్ని మిస్యూజ్ చేయడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. దాన్ని ఇప్పటి వరకు నా పాన్ కార్డ్ ని డూప్లికేట్ గా చేసి దాన్ని మిస్యూజ్ చేయడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇక్కడ నుండి యానిమేషన్ స్టార్ట్. సో కీ ఫ్రేమ్ అండ్ స్కేల్ ఆర్ పొజిషన్ సెలెక్షన్ అండ్ మూవ్ టు టాప్ ఆర్ డౌన్ నుండి యానిమేషన్ దాన్ని మిస్యూజ్ అండ్ స్కేల్ సైజ్ అడ్జస్ట్మెంట్ యాడింగ్ అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్ చూడండి ఇప్పటి వరకు నా పాన్ కార్డ్ ని డూప్లికేట్ గా చేసి దాన్ని మిస్యూజ్ చేయడం అనేది ఇప్పుడు సో ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ ని యానిమేషన్ చేసుకోవాలనుకున్నా సో టెక్స్ట్ ని కూడా మనం యానిమేషన్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్ఫార్మ్ ఆర్ ర్యాండమ్ టెక్స్ట్ ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకుంటే స్టార్టింగ్ లో మనం ఏదైతే టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసామో సేమ్ టెక్స్ట్ ని యాడింగ్ ఆర్ డబుల్ క్లిక్. సో ఇక్కడ కూడా మనం టెక్స్ట్ అనేది ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ ఎఫెక్ట్స్ తో దాన్ని మిస్యూజ్ చేయడం అనేది టెక్స్ట్ ఎఫెక్ట్స్ తో మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు యాడింగ్ అనేది చేయండి. సో ఇక్కడ మీకు నెక్స్ట్ క్లిప్స్ కి యూజ్ అయ్యేలాగా సో ఏదైనా క్లిప్స్ ని యానిమేట్ అనేది చేయండి. సో నెక్స్ట్ ఇంకొక పార్ట్ వరకు ఎలా ఎడిట్ చేయాలో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఇక్కడ వరకు యాడ్ చేసి క్లిక్ ఆన్ ఐ అండ్ ఓ సెలెక్ట్ చేయండి కీ ఫ్రేమ్ లో. సో ఐ అండ్ ఇక్కడ సో ఇక్కడ వరకు ఓ సెలెక్షన్ చేయండి. ఈ పార్ట్ వరకు సెలెక్ట్ అవుతుంది అండ్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆర్ కంట్రోల్ M క్లిక్ చేస్తే సో రెండర్ అనే ఆప్షన్ వస్తుంది. సో క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ లో రేంజ్ లో సోర్స్ ఇన్ అండ్ అవుట్ అనేది యాడ్ చేయండి. సో వర్క్ ఏరియా అంటే కంప్లీట్ గా 1 minute వరకు ఉంది కదా రీల్ అనేది సో అదంతా అవుతుంది. సో ఇప్పుడు మనం ఎక్కడి వరకు రెండర్ కావాలో ఆ ప్లేస్ వరకు యాడింగ్ అనేది చేసాం కదా ఇన్ అండ్ అవుట్ అనేది సెలెక్షన్ చేయండి. సో చూస్ డెస్క్టాప్ ఫైల్ సేవ్. సో క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే అక్కడ వరకు మనం ఏదైతే పార్ట్ అనేది ఉందో సో ఆ పార్ట్ వరకు రెండర్ అవుతుంది. సో రెండర్ కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఆ పార్ట్ ని మీరు షేర్ అనేది చేయండి డ్రైవ్ లింక్ లో అప్లోడ్ చేసి. సో ఇక్కడ వరకు అయితే ఫైనల్ గా పాన్ కార్డ్ విత్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఫైనల్ గా పాన్ కార్డ్ 2.0 అయితే వచ్చేసింది. అయితే దీన్ని దేని కోసం తీసుకొచ్చారు, ఇందులో కొత్తగా ఏం అప్డేట్ చేశారు, పదండి తెలుసుకుందాం. చూడండి ఇప్పటి వరకు నా పాన్ కార్డ్ ని డూప్లికేట్ గా చేసి దాన్ని మిస్యూజ్ చేయడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది.
ఇలా యానిమేషన్ చేసుకోవచ్చు. సో మిగతా క్లిప్ వరకు యానిమేషన్ చేయండి. సో ఇంకా మిగతాది రేపటి క్లాస్